మనకు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నూతన మాసపు శుభాకాంక్షలు ప్రియ శ్రోతలందరికీ తెలియజేస్తూ వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త అయిన యెహెజ్కేలు గారి ద్వారా ఎందరైతే నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి మాట విని బబులోను దేశమునకు రాజు నెబుకద్నెజరు చేత చెరగా వెళ్ళి ఆ స్థలమందు దేవుడు తన వాక్కును యెహెజ్కేలు గారి ద్వారా వారికి అందిస్తూ రాగా, దేవునిని విడిచిపెట్టని వారై ప్రభు మహిమ కొరకు తమది కాని పరాయి దేశంలో ప్రభు మహిమ కొరకు జీవిస్తూ వచ్చినటువంటి వారికి వారి యొక్క భవిష్యత్తును గురించి దేవుడు పూర్వం వాగ్దానం చేసిన రీతిగానే ఇక్కడ యెహెజ్కేలు గారి ద్వారా వారికి సెలవిస్తున్నటువంటి మాటను మనం చదివి ఉన్నాం. మునుపు వారు దేవునిని వెంబడించినటువంటి కారణం మేలును అనుభవించిన వారే. ఎందరైతే ఇర్మియా ప్రవక్త గారి మాట వెనక యెరూషలేములో నివాసం చేశారో ఆ పట్టణానికి కలిగినటువంటి నష్టంలో నాశనంలో వారందరూ కూడా నశించిపోయారు. కానీ దేవుని మాటను విని ఆ మాట చొప్పున చేసి ఎందరైతే తమది కాని పరాయి దేశానికి చెరగా వెళ్ళటానికి ఇష్టపడ్డారో వారు ప్రభువు తమ కొరకై సిద్ధపరిచినటువంటి మేలును అనుభవిస్తూ వచ్చారు. తిరిగి మరలా దేవుడు వారికి వాగ్దానం చేసిన రీతిగా తమ స్వదేశానికి తీసుకుని వెళ్ళి వారికి అధికమైన మేలు కలుగు చేస్తానని ఇక్కడ ప్రభు వారు వాగ్దానం చేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు అనుగ్రహించేటటువంటి మేలులను మన జీవితంలో అనుభవిస్తూ దేవుని నిమిత్తమై కొన్ని శ్రమలను ఇబ్బందులను మనం ఎదుర్కొనేటటువంటి వారమై ఉంటాం. అయితే వాటన్నిటిలో నమ్మకంగా మనం ప్రభు కొరకు నిలిచినప్పుడు నిశ్చయంగా దేవుడు మనకు ఆయన గతంలో మేలును అనుభవిస్తే నేడు అధికమైనటువంటి మేలును మనకు అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగమందు తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగినటువంటి యెహోషాపాతుని ఇక్కడ మనం చూడగలం. యెహోషాపాతుకు ఈ విధమైనటువంటి అధికమైనటువంటి దీవెనలు తన జీవితంలో అతడు పొందటానికి గల కారణం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 4వ వచనంలో అతడు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన వ్యక్తిగా చూడగలం. 3వ వచనంలో యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గమందు నడిచినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉండుటను మనం గమనించగలం. ఈ విషయాల పట్ల అతడు చూపినటువంటి ఆసక్తి చేత దేవుడు యెహోషాపాతుకు తోడై ఉన్నారు. ఆ కారణం చేతనే అతడు ప్రభు అనుగ్రహించినటువంటి దీవెనలను అధికముగా పొందినటువంటి భక్తునిగా ఇక్కడ మనం గమనించగలం. మరొక భక్తుని జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగంలో యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. తన జీవితమందు యోబు ఉన్నతమైనటువంటి స్థితి గలవాడు. అయితే ప్రభు చేత పరీక్షించబడి అపవాది చేత శోధించబడి సర్వమును అతడు పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ అతడు దేవునిని విడిచిపెట్టని కారణము తన జీవితమందు బాధను నొప్పిని కష్టమును అనుభవించిన దేవుడు అతని విశ్వాసాన్ని చూచి 2 అంతల అధికముగా యెహోవా అతనికి దయచేసినటువంటి విషయాన్ని గమనించగలం. అప్పటి వరకు తాను కలిగి ఉన్నటువంటి ఆస్తి 1 వంతు అయితే దానికి 2 అంతలు ప్రభు అనుగ్రహించి యోబును ప్రభు వారు ఆశీర్వదించడం ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే పలు శోధనల గురించి, ఇబ్బందుల గురించి, పరీక్షల గురించి ఏమాత్రము భయపడక అధైర్యపడక విశ్వాసంతో ప్రభు తట్టునకు మనం చూస్తే నిశ్చయముగా ప్రభువారు
తాను మన జీవితం అందు మేలు చేయటి అందు శ్రద్ధ చూపేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాక ఆయన నిమిత్తం బాధను కష్టమును అనుభవించినటువంటి మనకు అధికమైనటువంటి మేలును కలుగు చేసినటువంటి దేవుడుగాను, అంత మాత్రమే కాక నిరంతరం అనుభవించే మేలుగా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి చాలిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నమ్మదగినటువంటి దేవుడు. ఇటు దీవెనలకు మీ ముందున్నటువంటి జీవిత దినములన్నిట నేడు మనకు ఈ వాగ్దానం చేసినటువంటి దేవుని దీవెనలు పొందుటకు సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు మీరు మాకు సెలవిచ్చిన నీ మాట చొప్పున మా ప్రియుల పట్ల మీరు కలుగు చేయబోతున్న అధికమైన మేలుకే కృతజ్ఞతలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను అన్ని విషయాలు ఆశీర్వదించండి. తాము తలపెట్టు ప్రతి కార్యములు, చేయు ప్రతి పనులన్నిటిలో కూడా మీరు అనుగ్రహించేటటువంటి మేలులు పొంది మీ సాక్షులై మీ మహిమ కొరకు అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న